ఇలా మొత్తం పెండలో బాగా మయంలో మొత్తం తిరిగి ఒక గోవుని పట్టుకొని, పెద్దగా పొడుగున్న గోవు దగ్గరికి వెళ్ళి కొమ్ముల్ని పట్టుకునేవాడట. ఒకవైపు కృష్ణుడు, ఇంకోవైపు బలరాముడు పట్టుకొని, కృష్ణుడు ఇలా లాగితే బలరాముడు ఇలా లాగేవాడట. ఇలా 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 గోవు ఎన్నోసేపు అలా ఇలా ఆడి, ఎవరే చాలరా ఆడింది, వదిలేయండ్రా నన్ను అంటే వినేవాళ్ళు కాదట. అప్పుడు ఏం చేశారట, గోవు వీళ్ళని ఎలా వదిలించుకోవాలి. ఇప్పుడు చూడండి, స్వామిని ఇలా అమాంతం కింద కూడా పడేయలేం కదండి, అసలే సుకుమారమైన శ్రీ శరీరం, అది గోవుకు కూడా తెలుసు. ఏం చేసేదో తెలుసా అండి, ఇంత పెద్ద పెండ యొక్క కుప్ప ఎక్కడైతే ఉంటుందో అప్పుడే ఇంత పెద్ద పెండ కుప్ప దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని బలరాముల్ని ఇద్దరిని అక్కడ పడేసేదట. ఇలా మెడ వరకు, మెడ లోతున వాళ్ళిద్దరూ పెండ లోపలికి వెళ్ళేవారట. యశోదమ్మ బయటికి వచ్చి, రోహిణీదేవి బయటికి వచ్చి, ఒరే ఏంట్రా మీరు అసలు మనుషుల్లా పందులా అంటే కృష్ణుడు అనేవాడట, అమ్మా నేను ఒక అవతారంలో పందిని కూడా అని అనేవాడట. అవును కదండి, వరాహ రూపంలో స్వామే కదండి ఒకసారి అవతరించింది. కృష్ణుడు ఎప్పుడు అబద్ధం ఆడాడండి, ఆయన నిజమే చెప్పేది. అమ్మ నేను ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు పందిని అన్నాడట కృష్ణుడు.